అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి రాముని గురించి ఎంత విన్నా, ఎంత తెలుసుకున్నా తక్కువే వినాలనిపిస్తూ ఉంటుంది కదా. నిజంగా మరి మీకు కూడా రామాయణము, రాముని గొప్పతనం గురించి తెలుసుకోవాలని ఉంటే ప్రతి వారం మనం ఇలాగే రామాయణం గురించి 4 శ్లోకాలు, 4 పద్యాలు తెలుసుకుందాం. రామాయణం యొక్క కథను విశ్వవ్యాప్తం చేద్దాం. మరి అవసరం అనుకుంటే మీరు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా నోటిఫికేషన్ రావడం కొరకు ఏం చేయాలో నేను చెప్పాల్సిన పని లేదు, మీరు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు. డబ్బులు పెట్టి వ్యక్తిత్వ వికాసాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం నేర్చుకునే కొరకు, వ్యక్తిత్వ మూర్తిమత్వం నేర్చుకోవాలి అంటే ఒక్క రామాయణం చాలు. రామాయణ ఇతిహాసంలో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందాం.